సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వాళ్లను అరెస్టు చేయడంపై వైసీపీ నేతలు హెచ్ఆర్సీకి వెళ్లడం విడ్డూరంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. క్షమించరాని పోస్టులు పెట్టిన వారికి మద్దతిస్తున్న వైసీపీ నేతలను ఏమనాలని మండిపడ్డారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఎంత ప్రమాదమో ప్రజలు ఆలోచించాలన్నారు. రఘురామ స్పీకర్ స్థానంలో కూర్చుంటే జగన్ అసెంబ్లీకి రారంటూ 11 రూపాయలకు పందేలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టడం కానీ మహిళల్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వాళ్ళకి కొంతమందిని ఈ మధ్యకాలంలోని చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది, కొంతమందిని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి రాజ్యాంగం సరిగా ముందుకెళ్ళట్లేదని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వెళ్ళిన నాయకులకి నాకు ఒకటి సూటి ప్రశ్న, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెడుతున్నారో కనీసం తెలుసా? తప్పు చేసిన ఈడియట్స్ని మేమందరం కూడా అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లి సాల్వా కప్పి సన్మానం చేస్తారా? అక్రమ అరెస్ట్ అంటే ఇప్పుడే నా ముందే మాట్లాడడానికి వచ్చారు. రఘురామకృష్ణరాజు గారిని ఏ పరిస్థితిలో తీసుకెళ్లారు, ఎలా కొట్టారు, ఎలా ఆయన చిత్రహింసలు పెట్టారు, అవన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకోమనండి. అటువంటి సంఘటన ఏదైనా ఇప్పుడు జరుగుతోందా? ఈ వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. అరే ఎన్హెచ్ఆర్సీకి దేనికి వెళ్ళావు? నీ చెల్లిని నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా? ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమా? ఆ 11 మంది కూడా సహకరించట్లేదట ఆయనకి, కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే. సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి. ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు 11 రూపాయలకి. ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా.